సాయి గారు వెళ్ళిపోయినట్టు మీరు ఆగండి. ఓకే, రవికుమార్ గారు ఎలా చూస్తారు? మొత్తానికి క్షుద్ర పూజలు ఏంటి? ఒకవైపు మరి మనమేమో ఎంతో డెవలప్ అయ్యామని చెప్పుకుంటున్నాం. దాంట్లో కేంద్రంలో బీజేపీ 13 సంవత్సరాలుగా నిజంగానే సరే ఒక శక్తి ఉంటుంది మనంతా నడిపించడానికి, అది నమ్ముతాం. ఆ శక్తికి మనం పూజలు చేస్తాం, అంత బాగుండాలని కోరుకుంటాం. అదే క్రమంలో క్షుద్ర పూజలు చేస్తే నిజంగానే నరేంద్ర మోడీనో తర్వాత లేకుంటే రేవంత్ రెడ్డినో లేకుంటే కేసీఆర్కు ఏదో హాని చేయాలనో ఈ పూజలేంటి? ఈ కొత్తగా బీజేపీ ఈ అంశంలో ఏం మాట్లాడుతుంది? బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఎప్పుడు కూడా అంటే ప్రతి అంశంలో అధికార పక్షం ప్రతిపక్షం మేమే పోటీ అన్నట్టు. అంటే మిమ్మల్ని ఇదంతా ఎట్లా చూస్తారు? శ్రీనివాస్ గారు, ముందుగా అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. అవును, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా అధికారంలో ఉన్నారన్న ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని, అధికారం అంటే మాకేదో కొమ్ములు వచ్చేసినాయి, మాకేదో కొత్త శక్తులు వచ్చేసినాయి, మాకేదో కొత్త అధికారాలు వచ్చినాయని కాదు. అధికారం అంటే మీకు ఒక బాధ్యతాయుతమైన పని ఇచ్చినారు. ఆ బాధ్యతాయుతంగా ఆ పనిని పూర్తి చేసి ప్రజలకు మీరు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీ పని అంతమట్టుకే. ప్రజలు మీకు ఎందుకు ఓట్లేశారో ఆ ఓట్ల యొక్క మర్మాన్ని మీరు గుర్తించి మీరు చేయాల్సిన పనులు చేసుకుంటూ, ఇగో ఇంతవరకు చేసినాం, ఇంతవరకు చేయగలిగినాం, ఇంత చేయలేకపోయినామని చెప్పుకునే బాధ్యత మీ పార్టీ నాయకులపైన, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులపైన, ఎమ్మెల్సీలపైన, ఎమ్మెల్యేలపైన ఉంటుంది. అంతేగాని పనికిరాని చెత్తంతా తీసుకొచ్చి అందులో పెద్ద ఆరోపణ కాంగ్రెస్ పార్టీ పని ఈరోజు ఏం చేయదలుచుకున్నారంటే, వీళ్ళు హిందూ దేవీ దేవతలతో పాటు హిందూ దేవాలయాలను కూడా ఇప్పుడు హిందూ దేవాలయాలను కూడా వీళ్ళు చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమాన్ని తెలంగాణ గాంధీ భవన్ వేదికగా పెట్టుకున్నారని చెప్పేసి నా యొక్క ఆరోపణ సార్. సరే, ఏ గుళ్ళో సార్, ఏ అమ్మవారి గుళ్ళో, ఏ దేవాలయాల్లో చెడు పూజలు చేస్తారు సార్? ఎవరికైనా చెడు జరగాలని పూజలు జరుగుతాయా? అసలు అట్లాంటి పూజలు జరుగుతాయి ఎక్కడన్నా? నేను మీకు ఒక విషయం చెప్తా. ఎక్కడో ఎవరికో చెడు జరిగింది, దయ్యం పట్టిందనో, ఆరోగ్యం బాగలేదనో, మంచి జరగాలనో దేవాలయాలకు వస్తారు, పూజలు చేయించుకుంటారు, అర్చనలు చేయించుకుంటారు, అభిషేకాలు చేయించుకుంటారు. ఇట్లా ఉంటుంది. మంచి కోసం దేవాలయాలకు పోతారు, మంచి కోసం గుళ్ళల్లో పోతారు, మంచి కోసం పూజలు చేయించుకుంటారు. కానీ ఎవరికో చెడు చేయాలంటే ఆ దేవుళ్ళు కూడా ఒప్పుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేవాలయాల చుట్టుపక్కల కూడా రానివ్వరు. మీరు హిందూ దేవాలయాల పైన ఎందుకు పడతారు? ప్రతిసారి ఎప్పుడు చూసినా హిందూ దేవీ దేవతలను ఎక్కిరించడం, హిందూ దేవతలను హేళన చేయడం, హిందువుల పండుగలు ఏదో వస్తే, హిందువుల సంప్రదాయాలు వస్తే వాటిని హేళన చేయడం, హిందూ దేవి దేవతలు ఈ దేవుడు ఈ దానికి, ఈ దేవుడు ఈ దానికి అని చెప్పేసి ఎక్కిరించడం, ఎప్పుడు చూసినా ఇదే పని సార్. మీకు అధికారం దీనికోసమే ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీకి అధికారం దీనికోసమైనా ప్రజలు ఇచ్చింది? ఏం మాట్లాడతారు? ఇప్పుడు అక్కడ వర్షాలు లేక కొన్ని ప్రాంతాల్లో కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ కరువు పరిస్థితులు ఏ విధంగా ఎదుర్కొంటారు దాని గురించి మాట్లాడే మీరు ఎమ్మెల్సీలు అయ్యి ఉండి, మీరు కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే వరదలు వస్తున్నాయో, ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లాంటి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీ స్టూడియోకి రావడానికి నాకు 25 నిమిషాలు పట్టింది సార్. 25 మినిట్స్ పట్టింది. ఇక్కడ నుంచి నేను ఉండేది ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ పక్కనే ఉంటాను. దాదాపు 2 కిలోమీటర్లు కూడా సమయం లేదు, 2 కిలోమీటర్లు కూడా డిస్టెన్స్ లేదు. నాకు 25 నిమిషాలు టైం పట్టింది. మీ పోలీసు వ్యవస్థ, ట్రాఫిక్ వ్యవస్థ, ఇటువంటి వ్యవస్థల్ని మీరు సక్రమంగా నడిపించండి. దానికి మీకు ఓట్లేసి బాధ్యతగా మిమ్మల్ని ప్రభుత్వంలో కూర్చోబెట్టింది, అధికారంలో కూర్చోబెట్టింది. అది మర్చిపోయి ఈ పనికిరాని చెత్తంతా తీసుకొచ్చి హిందువుల పైన ఏదో ఆరోపణలు చేయాలని చెప్పేసి మీరు చేస్తే ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ముగ్గురు కూడా నాకు తెలిసి ఎమ్మెల్సీ, ఒక ఆయన ఏమో ఎమ్మెల్సీ కోసము ఆస్పిరెంట్ కూడా ఆయన. ఈ ముగ్గురు కూడా నేను ఒక తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నా. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను ప్రశ్నించండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలను ప్రశ్నించండి, అడగండి. మనం హైదరాబాద్ నగరంలో ఏం చేయాలా, తెలంగాణ రాష్ట్రంలో ఏం చేయాలా? ఏం సార్, ఇప్పుడు కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి. కాలేజీలు స్టార్ట్ అయ్యి మొత్తం తెలంగాణలో ఉన్న యువత మొత్తము కాలేజీలలో అడ్మిషన్లకు పోతున్నారు. ఫీజు పైన ఎక్కడ కూడా క్లారిటీ రావట్లేదు. హైకోర్టు ఏమో ఫీజు ఖచ్చితంగా మీరు వసూలు చేసుకోవచ్చు అని చెప్పేసి తెలంగాణ కాలేజీలకు చెబితే, మరి ప్రభుత్వం ఏమో డైరెక్ట్ స్టూడెంట్ అకౌంట్స్ లో వేస్తా అని చెప్పింది. ఇంజనీరింగ్ అడ్మిషన్లు జరుగుతున్నాయి సార్. ఒక్కొక్క కాలేజీలో లక్షల రూపాయలు ఫీజులు కట్టాలా? మీ విద్యార్థులకు ఫీజు ఎడికలు కడతారు సార్, ఎడికలు కడతారు. అరే ఈ విషయం మాట్లాడండి చదువుకున్న వాళ్ళు, మీరు ఎమ్మెల్సీలు, కాబోయే ఎమ్మెల్సీలు, ఈ విషయం మాట్లాడంటే మీరు పిచ్చి మాట్లాడిన పట్టుకొని వచ్చి తమాషాలు చేస్తున్నారా? మీరు ఇక్కడ నాకు అర్థమైతలేదు. ఏం తమాషాలు చేస్తున్నారు? మిమ్మల్ని రోడ్ల పైన ఉరికిచ్చే సమయం వస్తుంది. కాంగ్రెస్ నాయకులు నేను చెప్తున్నా, మిమ్మల్ని రోడ్ల పైన ఉరికిచ్చే సమయం వస్తుంది. పనికిరాని చెత్తంతా మాట్లాడితే మిమ్మల్ని దేనికి అక్కడ కూర్చోబెట్టారో తెలుసుకోకుండా పనికిరాని చెత్తంతా మాట్లాడితే మాత్రం మిమ్మల్ని రోడ్ల పైన గుంజి కొట్టే పరిస్థితి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి సార్. ఇంజనీరింగ్ థర్డ్ ఫేజింగ్ నడుస్తుంది. అక్కడ ఇంజనీరింగ్ థర్డ్ ఫేజింగ్ అయిపోతుంది. 7వ తారీఖు 8వ తారీఖు కాలేజీలలో అడ్మిషన్ కావాలా, రిపోర్ట్ చేయాలా, ఫీజు కట్టాలా.
లక్ష రూపాయలు ఫీజు కట్టాలా. ఇంతకుముందు వరకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ పోను, మిగతా అమౌంట్ కట్టుకుంటే జాయిన్ చేయించుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ ₹1,00,000 కట్టింది ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు వాళ్ళు సీట్లు దొరికే పరిస్థితి కనిపిస్తలేదు. ఏం సార్ దాని గురించి ఏం ఆలోచించింది ప్రభుత్వం? దాని గురించి ఆలోచించారా? రైతులకు ఇప్పుడు కొన్ని చోట్ల వరదలు వస్తున్నాయి, ప్రాజెక్టులలో ఇప్పుడు కొన్ని నీళ్ళు వస్తున్నాయి. ఇప్పటికే పంట విత్తనాలు నాటి కొంతమంది నష్టపోయారు, ఆ విత్తనాలు మొలకెత్తలే, కొన్ని ఎండిపోయినాయి. వాటికి నష్టపరిహారం ఏమైనా ఇస్తారా, ఇయ్యారా, ఎంతవరకు ఇస్తారు? కొత్తగా విత్తనాలు ఏమైనా ఇస్తారా? కొత్తగా విత్తనాలు ఇస్తే మళ్ళీ విత్తులు నాటుకోవాలా? సీజన్ ఒక నెల మొత్తం సీజన్ వేస్ట్ అయిపోయింది. ఒక నెల సమయం వేస్ట్ అయితే రైతుల ఇల్లు ఎట్లా గడుస్తాయి? రైతుల్లో పేదరికం రాదా? రైతుల్లో మనశ్శాంతి ఆందోళన పెరగదా అని చెప్పేసి వీటన్నిటి గురించి ఆలోచించండి బాబు అంటే వేరే ఏదో విషయాలు మాట్లాడతారు సార్. నాకు అర్థం కాదు వీళ్ళు. అరే అక్కడ మీకు తెలుసా, ఎక్కడైతే ప్రభుత్వ ఉద్యోగులు విరమణ పొందినో, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగాలు విరమణ పొంది రిటైర్ అయ్యి మీ దగ్గర నుంచి బాకీలు అయితే రావాలో ఆ బాకీల కోసం వాళ్ళు వేచి చూస్తుంటే, వాళ్ళు గుండెలు పగిలి చేస్తుంటే వాటి గురించి ఆలోచించారు సార్. వాటి గురించి ఆలోచించారు. మీకు దారుణమైన విషయం, వైరల్ సీజన్ స్టార్ట్ అయింది, జ్వరాలు వస్తాయి, రకరకాల జ్వరాలు వస్తుంటాయి. హాస్పిటల్స్ లో మందులు లేవు సార్, హాస్పిటల్లో మందులు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లెక్క చీటీలు రాసి ప్రైవేట్ హాస్పిటల్లో పోయి ప్రైవేట్ హాస్పిటల్లో మందులు కొనుక్కొచ్చే పని చేస్తున్నారు, అక్కడ నుంచి డబ్బులు దండుకునే పని చేస్తారు. దాని గురించి మాట్లాడండి అయ్యా, దాని గురించి మాట్లాడండి. ఏం మాట్లాడతారు మీరు? హైదరాబాద్ లో ఎవరో కష్టపడి ఇల్లు కట్టుకుంటే కరెంటు మీటర్లు ఇస్తలేరు, ఎన్ఓసీలు ఇస్తలేరు. జిహెచ్ఎంసీ అధికారులు అందరూ అందరు లంచాలు తినడానికి మరిగిరు బాగా. దాని గురించి మాట్లాడండి. ఎన్ని రోజులు పెండింగ్లు పెడతారు? మీ విద్యుత్ సంస్థలు విద్యుత్ సప్లై చేయాలి. విద్యుత్ సప్లై చేయకుండా కేవలం అక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, కేవలం లంచాలు తినడానికి మీరు ఎన్ఓసీల పేరుతో ఓసీల పేరుతో మీరు ఇబ్బంది పెడుతుంటే తమాషాలు చేస్తున్నారా తెలంగాణ రాష్ట్రంలో? ఏం చేస్తున్నారు? ఎవరి కాంగ్రెస్ ప్రతినిధి ఇక్కడ వచ్చిన వ్యక్తి మాట్లాడమని చెప్పండి, ఈ విషయాలన్నిటి కూడా ఆన్సర్ ఇవ్వమని చెప్పండి. ఒకటి అధికారం లేదా, బాధ్యత లేదా? కాంగ్రెస్ సంబంధించిన తను మానవతరావు గారు డిబేట్ లో లేరు.